ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎందుకు వచ్చారు సార్? మా నాన్న జీవితం అంతా కూడా పాపం నా కోసం చదివించడానికి కష్టపడుతున్నాడు. ఎవ్రీడే వచ్చి ఇక్కడ ఉండేవాడు మిషన్ వేయడానికి. నేను హాలిడేస్లో వచ్చాను. కనీసం మా నాన్నకు ఒక 2 రోజులు రెస్ట్ ఇవ్వాలని నేను ఇక్కడికి వచ్చానని చెప్పి అప్పుడు నేను అడిగాను, ఏంటి ధైర్యంగా ఉన్నా అంటే, లేదు సార్ భయం వేస్తూ ఉంది, పేపర్లో వస్తున్నాయి, పాములు గరుస్తున్నాయని, చీకటి ఉంటుంది, పంప్ సెట్ అయిపోయినప్పుడు పాములు గరుస్తున్నాయని, భయంగా పోయేస్తుందని నాకు కుర్రాడు చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఇలాంటి సంఘటనలు నా జీవితంలో చాలా చూశానని చెప్పడానికే ఈ విషయాలు చెప్తున్నాను. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను, 9 గంటలు డే టైమే వ్యవసాయానికి కరెంట్ ఇస్తాం, దాంట్లో అనుమానమే లేదు. అయితే ఇది జరిగే మునుపు ఇవన్నీ 1995 నేను చూసిన సంఘటనలు చూశాను. తర్వాత కూడా వ్యవస్థను నేను ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన 3 విధాలుగా మీరు చూస్తే, నా అనుభవంతో అంత నువ్వు కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను, కానీ కీలకంగా ముఖ్యమంత్రిగా ఉండి నిర్ణయాలు చేయడం, పబ్లిక్ పాలసీ ద్వారా ఏ విధంగా ముందుకు పోతాం చేశాం. ఫస్ట్ టైం నేను 95లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి నేను చెప్పిన సినారియో జరుగుతూ ఉండేది. ఆ రోజు 10-15 గంటలు కరెంటు కోతలు ఉండేటివి. ఇంకొక పక్కన ఇండస్ట్రీ కూడా వచ్చేది కాదు. మీ దగ్గర కరెంటే లేదు, ఇండస్ట్రీ వస్తే ఎట్లా పెడతారని చెప్పి చాలామంది వచ్చేవాళ్ళు కాదు. డ్రింకింగ్ వాటర్ కూడా కరెంటు కావాలి కాబట్టి ఈ సమస్యలు వచ్చేటివి. అవన్నీ చూసిన తర్వాత నేను ఒకటే నిర్ణయం చేశాను, అన్నీ ఆలోచించాను. అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రిమెచ్యూర్ అడ్మినిస్ట్రేషన్. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం, కరెంటు బిల్లు ఏ విధంగా ఇస్తారంటే, అప్పట్లో ఒకడు మన ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ తీసుకుంటాడు. అక్కడి నుంచి నేరుగా ఆఫీసుకు పోయి ఆ మీటర్ రీడింగ్ ఒక ఆడిటర్కి పంపిస్తారు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ. వాళ్ళు బిల్లు రేజ్ చేస్తారు. మళ్ళా డిపార్ట్మెంట్ తీసుకొచ్చి బిల్లు మన ఇంటికాడ ఇస్తారు. మనం ఆ బిల్లు తీసుకొని పలానా రోజు బిల్ కలెక్టర్ వస్తాడు. ఇప్పుడు కూడా జ్ఞాపకం, అతను బిల్ కలెక్టర్. ఆ బిల్ కలెక్టర్ పలానా దగ్గరకు వస్తాడు, ఆ రోజు మీరు కట్టాలనేవాడు. వీళ్ళు పోయి మళ్ళీ బిల్ కలెక్టర్ దగ్గర డబ్బులు కట్టేసి వస్తే, లేకపోతే డిస్కనెక్ట్ అవుతుంది. ఎంత ప్రాసెస్ మీరు చూస్తే కాంప్లికేటెడ్ చేశారు. ఎందుకయ్యా ఇంత ప్రాసెస్ ఎందుకు అవుతున్నాయని అడిగాను. సమాధానం లేకపోతే ఆ రోజు తీసుకొచ్చాం, స్పాట్ బిల్లింగ్ తీసుకొచ్చాం. బిల్లు తీయడం, అక్కడే ఇచ్చేయడం, కట్టేయమనడం. ఈరోజు మీరు బిల్లు కూడా వస్తుంది, రిమోట్ దీంట్లోనే మీటర్ రీడింగ్ చేసి నేరుగా మీకు మీ ఎస్ఎంఎస్ పంపిస్తే నేరుగా బ్యాంకులో కట్టే పరిస్థితి వచ్చింది. అలాంటి రిఫార్మ్స్కి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా చాలామంది దేశాలను నేను ఫస్ట్ టైం దీనికి సొల్యూషన్ ఏంటని ఆలోచించాను. ప్రపంచం మొత్తం అధ్యయనం చేశాను. అధ్యయనం చేసినప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా, దానికి కూడా నేను ఈ రాష్ట్రం కోసం మంచి చేయాలనుకుంటే నన్ను ఇదే అసెంబ్లీలో ప్రపంచ బ్యాంకు జీతగాడని మాట్లాడారు ఒక ముఖ్యమంత్రిగా. పర్వాలేదు, పడ్డా. దేనికోసం పడ్డానంటే రాష్ట్రం కోసం పడ్డానని తృప్తితో పడ్డాను. ఫస్ట్ టైం నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో విద్యుత్ శక్తి రిఫార్మ్స్ భారతదేశంలో తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం, మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అప్పుడు ఇవన్నీ ఏం లేవా దిశ, రెగ్యులేటరీ కమిషన్ లేదు అప్పటికి. రిఫార్మ్ వచ్చింది 91, 98లో విద్యుత్ శక్తి రిఫార్మ్స్ తీసుకొచ్చాం, సంస్కరణ తీసుకొచ్చాం. అప్పుడే మీరు చూస్తే 3గా డివైడ్ చేశాం. డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, జనరేషన్ కంపెనీ, ట్రాన్స్మిషన్ కమిటీ. ఇంకొక పక్కన ఇవన్నీ రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటరీ కమిషన్ సెటప్ చేశాం. అక్కడి నుంచి ఆ దిశ మీరు చూసినప్పుడు ఎనర్జీ ఆడిటింగ్,
అంతవరకు కరెంటు ఎక్కడికి అమ్ముతున్నారు, ఎంతమంది దొంగతనం చేస్తున్నారు, ఏమవుతుందో తెలియని పరిస్థితి నుంచి ఎనర్జీ ఆడిటింగ్ తీసుకొచ్చాం. ఆడిటింగ్ తీసుకొచ్చి ఫస్ట్ టైం దేశంలో 2003-4కి 23% ట్రాన్స్మిషన్ అండ్ కమర్షియల్ లాస్ అని ఎస్టాబ్లిష్ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఓసారి దిశ 35%, 23% తగ్గించాం. కరెంటు కొరతలుంటే పూర్తిగా కరెంటు కొరత లేకుండా ఎగ్జాక్ట్గా 2023-24కి కరెంటు కొరత లేని ఏకైక రాష్ట్రం భారతదేశం లేదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే పరిస్థితి వచ్చాం. దీనివల్ల చాలా లాభాలు వచ్చాయి, నాకు కూడా కొన్ని నష్టాలు వచ్చాయి. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక మంచి పని చేసిన దానికి నేను రిఫార్మ్స్ తీసుకొచ్చాను కాబట్టి ఆ రోజు వచ్చినటువంటి ఈ పవర్ సెక్టర్లో మార్పులు ప్రజలు సరిగా అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి 2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ఒక కారణం ఈ రిఫార్మ్స్ కూడా అని చెప్పి మీకు తెలియదు. రిఫార్మ్స్ అని నేను అన్నా, కానీ ఆ వచ్చిన ఇబ్బందులను అధిగమించడంలో కొంచెం సమయం కావాలి. ఆ సమయం లేని వల్ల కొంత ఇబ్బంది పడ్డాం. ప్రతిపక్షాలు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు. నేను అన్ని రిఫార్మ్స్ తీసుకొస్తే అధ్యక్ష వెరీ విచిత్రం ఏంటంటే ఉచిత కరెంట్ ఇమ్మన్నారు. కానీ అప్పటికే స్లాబ్ రేట్ ఉంది. ఈ దేశంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటిసారిగా మామూలుగా యూనిట్కి ఇంతనే వ్యవసాయానికి కరెంటు వసూలు చేసే పరిస్థితి నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మా నాయకుడు ఎన్టీ రామారావు గారు స్లాబ్ రేట్ తెచ్చి రైతులను ఆదుకున్న పార్టీ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 50 రూపాయలు హెచ్పికి పెట్టి అవన్నీ మాఫీ చేయమంటే చేయలేకపోయాం. నేను చేసిన రిఫార్మ్స్ ఉపయోగించుకొని మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వస్తే వచ్చారు, ఏం చేశారని చూసిన తర్వాత చాలా భయంకరంగా మనం ఒకసారి చూస్తే 2004-14 సర్ప్లస్ కరెంట్ వచ్చింది, రిఫార్మ్స్ అమలైనాయి, అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా జరిగింది. వాళ్ళు వచ్చిన 5 సంవత్సరాల్లో దగ్గర మీరు చూస్తే నేనున్నప్పుడు 90% ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెంచాను, ప్రొడక్షన్ పెంచాను. 5,634 మెగావాట్ల నుంచి 10,695 మెగావాట్లకు పెంచాం. వీళ్ళొచ్చి 56% అంటే ఒక 5-6 వేల మెగావాట్లు పెంచారు. పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ నాకు విజయవాడ ఎప్పుడూ జ్ఞాపకం. విజయవాడ పవర్ ప్లాంట్ ఎప్పుడు 95%. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏవి కూడా అంత ఎఫిషియెంట్గా పనిచేసిన సందర్భాలు లేవు. ప్రైవేట్ వాళ్ళు కూడా చేయలేదు అంత ఎఫిషియెంట్గా పనిచేస్తే. 86% పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఉంటే కాంగ్రెస్ వస్తానే అది 78%కి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ఇవన్నీ చూసిన తర్వాత కోల్ స్టాక్ దిశ అప్పట్లో పెద్ద ఇష్యూ. ఇది ఒక ప్లాంట్ రన్ చేయాలంటే కోల్ కావాలంటే ముందుగానే జాగ్రత్త చూసుకోవాలి. వర్షాకాలం తడుస్తుంది, తడిచినప్పుడు దాన్ని ఇది చేసుకోవాలి. అదే మరి ప్లాంట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయడం పర్ఫెక్ట్గా చేయాలి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 3 నెలలకు 4 నెలలకు కోల్ ఏమాత్రం ఇబ్బంది లేకుండా స్టాక్ పెడితే ఒక రోజు కూడా కోల్ ఉండేది కాదు. పెద్ద గొడవలు, కోల్ లేదు కాబట్టి కరెంట్ ఆపేసేవాళ్ళు. ఇలాంటి సందర్భాల్లో అది కూడా స్టార్ట్ అయింది. ఆల్ ఇండియా లెవెల్లో 8.7% ఎనర్జీ డెఫిషియట్ ఉంటే 17.6% పెరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఒక పరిపాలన ఏ విధంగా మార్పులు తీసుకొస్తుందో ఇక్కడ ఉండే సభ్యులు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కీలకమైన శాఖలో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడతారు. నేను ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే 3 పీరియడ్ నేను కంపేర్ చేస్తున్నాను, 30 ఏళ్ళు కంపేర్ చేస్తున్నాను. 95 2004, 2004 14, 14 19,
19, 24 24 తర్వాత 9 నెలలు ఏం చేసాం చెప్పడానికనే ప్రయత్నం చేస్తున్నా. రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ తగ్గించారు అప్పట్లో. నేనున్నప్పుడు 7.8% పవర్ సెక్టర్కి పెడితే వీళ్ళు 5% తగ్గించేశారు. ఇంకో పక్కన దిశ ఆవరేజ్న 2004 వరకు ₹2.55 యూనిట్ కరెంటు ఉత్పత్తి చేస్తే వీళ్ళు వస్తానేది ₹5.25 పెరిగిపోయింది. అప్పట్లోనే 10 ఏళ్లలో రైతులపైన భారం 28,835 కోట్లు వేశారు. ఎందుకంటే ఈ అసమర్థత అన్నీ కూడా వచ్చి ట్రాన్స్మిషన్ లాసెస్ కూడా తగ్గించడంలో ఫెయిల్ అయ్యారు. కడాన దిశ మీరు చూస్తే ఎక్కడికక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో 4 గంటలు, మున్సిపాలిటీలో 6 గంటలు, మండల హెడ్ క్వార్టర్లు 8 గంటలు, గ్రామాల్లో 12 గంటలు, ఇండస్ట్రీస్ కోత. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయితే కరెంటు వాడితే సర్ఛార్జ్ పేరుతో డబల్ ఛార్జ్. దీంతో చాలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మూతపడే పరిస్థితికి వచ్చింది. అధ్యక్ష, ఆ రోజుట్లోనే ₹13 యూనిట్ పెట్టుకున్నారు. నేను ఇటీవల కాలంలో ఎందుకు చెప్తున్నాను, హిస్టరీ చెప్తున్నా. ఒక 5 నిమిషాలు ఆలస్యమైన రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. హిస్టరీ తెలిస్తే భవిష్యత్తులో ఏ విధంగా మనం ముందు తీసుకుపోవాలని ఆలోచించే అవకాశం వస్తుంది. ఇంకొక పక్కన కోల్ లేకుండా మెయింటైన్ చేయకుండా ఐడిల్గా పెట్టి ఓసారి ఎవాక్యువేషన్ అంటే ట్రాన్స్మిషన్ లేకుండా ఓసారి పవర్ రన్ చేసిన పరిస్థితి లేదు. అప్పట్లోనే రెన్యూబుల్ ఎనర్జీ వచ్చింది, సోలార్, విండ్. ఉపయోగించుకోకుండా కనీసం అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైన్ కూడా వేసేవాళ్ళు. మీరు ఇంతని కొనాలి, 2% కంపల్సరీగా మీరు సోలార్, విండ్ ఉత్పత్తి చేసుకోవాలి, లేకపోతే కొనాలని పెడితే అది కూడా కొనకుండా దానికి కూడా వచ్చే ఇన్సెంటివ్స్ తీసుకోకుండా వేస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ అధ్యక్ష, ఇంకో పక్క ఎన్టీపీసీ పవర్ ప్లాంట్లో వచ్చిన కరెంటు కూడా తీసుకోకుండా చేశారు. 2014లో వచ్చాం. ఇవన్నీ అధ్యయనం చేస్తే చాలా బాధేసి, నేను వచ్చినప్పుడు 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత రాష్ట్రంలో 2014లో. నేను ఒక సవాలుగా తీసుకున్నాను, కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకున్నాం. ఆ సంవత్సరం 2014 డిసెంబర్కి ఎక్కడా కరెంటు కొరత లేకుండా చేసి జనవరి 2018కి మిగులు కరెంటు సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. 39% పీక్ డిమాండ్ గ్రో అయ్యాం. 6,784 మెగావాట్ల నుంచి 9,453 మెగావాట్లు పెంచుకున్నాం. కన్జంప్షన్ కూడా 36% పెరిగింది. 40,000 మిలియన్ యూనిట్స్ ఉంటే 55,000 మిలియన్ యూనిట్స్ పెంచాం. ఇంకో పక్కన దేశ మీరు చూస్తే పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆల్ ఇండియా లెవెల్ 17% పెరిగితే మనం 23% పెంచుకున్నాం. మొట్టమొదటిసారిగా సోలార్, విండ్ 7,700 మెగావాట్లు ఉత్పత్తి చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అదే ముందు చూపు. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను. నేను ఆ రోజు మీటింగుల్లో కూడా మాట్లాడినప్పుడు చెప్పేవాడిని, భవిష్యత్తులో గణనీయంగా సోలార్ ఎనర్జీ రేట్లు తగ్గుతాయి. 5 సంవత్సరాలు 14-19 కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థవంతమైన విధానాల ద్వారా ఎవ్వరికి కరెంటు కావాలని ఇబ్బంది లేకుండా కరెంట్ అందించిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నేను ఒకసారి ఇదే మరి రెన్యూబుల్ ఎనర్జీ మీటింగ్ పెడితే ఆ రోజు నేను మాట్లాడుతూ పీయూష్ గోయల్ గారు మంత్రి, నేను ఆ రోజు అనౌన్స్ చేశాను, భవిష్యత్తులో ₹50 నుంచి ₹2 లోపల సోలార్ ఎనర్జీ వస్తుందని చెప్పి ఆ రోజుట్లోనే అనౌన్స్ చేశాను. ఇప్పుడు ₹2.40 50 పైసలకు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి.